టైమ్ అప్రాక్స్ 5:55 అవుతుంది గైస్. ఒక నిమిషం జూమ్ తగ్గించేస్తా. ఇప్పుడే లేచాను లేచేసి ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అయిపోయి మా ఫ్రెండ్కి 6:30 కల్లా ఫోన్ చేసాం అనుకో, వాడు వచ్చేస్తాడు. ఇంకా మనం ఎగ్జామ్కి వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం బెడ్షీట్ కూడా కరెక్ట్గా సర్దేసి పెట్టేశాను. ఇంకెళ్ళి రెడీ అవ్వాలి గైస్. రెడీ అయ్యి మళ్ళీ కలుపుతాం. బాయ్. హై గైస్, రెడీ అయిపోవడం అయిపోయిందా? చూడండి అవుట్ఫిట్ ఇది. టైము 6:30 అవుతుంది. మా ఫ్రెండ్ ఫోన్ చేసి పిక్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఒకసారి ఈ పేపర్స్ అన్ని రెడీ చేసుకొని నేను తీసుకెళ్ళాలి, పక్కన పెట్టి ఉంచాను. తీసుకొని రెడీ అయిపోతే అయిపోయింది. మార్నింగ్ చూడండి బాగుంది. 6:30 అయింది. ఫుల్ దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయలుదేరాలి. మూవీ చూస్తున్నారు మా మాత్రం. మరి సినిమా చూడక ఏం చూస్తున్నావు? అది గైస్ సంగతి. మా ఫ్రెండ్ ఫోన్ చేయాలి, లేకపోతే అవ్వదు. 7:30 లోపు ఉండాలి అక్కడ విజయవాడలో. 6:30 అవుతుంది. సంథింగ్ చేసి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మమ్మీ అందరికి దండం పెట్టుకోమంటున్నారు అనమాట. దేవుడికి, తాతయ్య వాళ్ళకి, ఈ తాతయ్య వాళ్ళకి, వీళ్ళందరికీ పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని బయలుదేరాలి. ఇంకా మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికీ దండం పెట్టుకొని వెళ్ళమంటారు. అది చేస్తాను. పెట్టుకో బొట్టు పెట్టుకో. ఏంది ఎక్కువ పెట్టాము. తీసుకోవాలి చూడు. బాగానే పెట్టాలి. పర్ఫెక్ట్, బాగానే కూడా ఉన్నాయి. దండం పెట్టుకొని కలుద్దాం మళ్ళీ. బాయ్. కదా గైస్, ఎగ్జామ్ వెళ్ళి రాస్తే ఏంటంటే ఎలా బాగానే పడుతుందా వీడియో. ఎగ్జామ్ రాస్తే ఏంటంటే ఎలా ఉండిద్ది ఏంటి అనేది తెలిసిద్ది. అంత మేజర్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఒక ఎగ్జామ్ రాయాలి అని అంటే ఫిక్స్ అవ్వాలి. ఉండే కొన్ని ఏం చేస్తానంటే పర్టికులర్గా ఏ ఎగ్జామ్ అప్లై చేస్తా ఫిక్స్ అయిపోతున్నాను అనమాట. ఫిక్స్ అయిపోయి ఇంకా యూట్యూబ్లో కూడా రిసోర్సెస్ చాలా ఉన్నాయి ప్రిపేర్ అవ్వడానికి. ప్రిపేర్ అయిపోయాము అనుకో, ఓపెన్ అయిపోయి చాలా అంటే చాలా రిసోర్సెస్ లేదు. ఎంతమంది అప్లోడ్ చేస్తున్నారండి వీడియోస్, చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా చెప్పలేము, పర్లేదు నాకు గైడెన్స్ లేదు నేను చేయలేను అని చెప్పలేము. ఎందుకంటే గైడెన్స్ ఇస్తున్నారు, అంతా బాగుంది, అసలు ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి మొత్తం చెప్తున్నారు. ఇంకేం కావాలి? బై బై గైస్. వచ్చాడు మా ఫ్రెండ్. బాగుంది కదా. నా ఫోన్లో సరి క్యాప్చర్ అవ్వట్లేదురా. NH16 ఇంకా బయలుదేరితే 6:51, 7:30 కల్లా ఉండాలి. ఏంద్రా ఈ జనం. హాయ్ గైస్. ఇంతమంది జనం, వామ్మో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇంతమంది జనాన్ని. లాక్ తీసి చెప్దాం అనుకున్నా కానీ కాకపోతే వాళ్ళని చూపిస్తానని చెప్తున్నా. ఇంతమంది పోస్టులు అప్రాక్స్ 600 పోస్టులు ఏమో గైస్. ఇంతమంది పోటీ, వామ్మో ఇంతమంది. అది కాక ఇది ఒక షిఫ్టే 8కి. పోలీసులు అందరూ, వామ్మో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంతమంది. మా ఫ్రెండ్ నా ఆధార్ కార్డు జిరాక్స్ చూపిస్తున్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ చూపిస్తాను చూడండి ఒక నిమిషం. ఇది చూడండి, లైన్ చూడండి ఒకసారి, లోపలికి వెళ్ళండి లైన్.
తెలుసా 2000 మంది అక్కడే కనిపిస్తారు ఈజీగా. అంతమంది పొద్దున జనం. అది కాక ప్రింట్అవుట్ షాప్ వాడు ఏంటంటే అది ఎగ్జామ్ హాల్ కదా, ఎగ్జామ్ హాల్ పక్కన ప్రింట్అవుట్. అందరూ ఏంటి ఏమనుకున్నారు, అడ్మిట్ కార్డు తెస్తే ఆధార్ కార్డు తెస్తే అయిపోయింది అనుకున్నాడు. ఆధార్ కార్డు ప్రింట్అవుట్ కూడా కావాలంట. ప్రింట్అవుట్ కావాలని చెప్పి ఎంతమంది నుంచి ఉన్నారు అంటే ఆ నెట్ సెంటర్ పంపించేస్తున్నాడు మనుషుల్ని. డబ్బులు ఎదురు ఇచ్చి తీసుకుంటాం కదా, అయినా పంపించేస్తాడు. మా వల్ల కాదండి, ప్రింటర్ పని చేయట్లా. పెద్ద ప్రింటర్లు కాదండి, చిన్న ప్రింటర్లు ఉన్నాయి ఇంట్లో పెట్టుకునే ప్రింటర్లు. మేమేం చేసాం, అటువైపు పక్కన వేరేది ఉంటే అది వెళ్ళి ప్రింటర్. ఎంతమంది జనం వచ్చారు అనుకున్నామా? వామ్మో, పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా రాయడానికి వచ్చారు ఎగ్జామ్. ఎవరో రాయడానికి వచ్చారు అనుకున్నావు. ఇక్కడ మళ్ళీ అన్న చెల్లెళ్ళు ఉంటారే, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కోటమ్మ ఇంటి పక్కన స్కూటీ వేసుకొని వస్తాడు, వాళ్ళ నాన్న సన్నగుంటాడు, వాడు అబ్బాయి లావుగా ఉంటాడు, పొట్టిగా ఎంత ఉంటాడు, పొట్టిగా పల్సర్ బండి మీద వస్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారులే వాళ్ళు ఎవరితో గొడవ పడి. అయితే అసలు ఎంత పెద్ద పెద్దోళ్ళు అనుకున్నావు. ఒక్కొక్కరికి బట్టతలు వచ్చేసి, ఒక్కొక్క ఆంటీ అయితే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత అసలు అంతమంది అంత ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చారు. వీడియోలో బాగానే వస్తుందా? ఎగ్జామ్లో ఏంటంటే మనం ఇక్కడ కంప్యూటర్లో రాసినామంటే ఇక్కడ గ్యాప్, ఇక్కడ కంప్యూటర్లో రాసినామంటే అక్కడ గ్యాప్, మన పక్కన ఇటు పక్కన అటు పక్కన ఎవరు పడరు. ఎగ్జామ్ తొందరగా అయిపోయింది 90 నిమిషాల్లో. 90 నిమిషాల్లో అయిపోయినా కానీ బాడే రాసా. అమ్మ ఎలా ఇప్పుడు ఇది ఏమన్నా మేము బీటెక్ మొత్తం చదివే సిలబస్ అనుకున్నా, ఇది వేరే సిలబస్ మా. ఒక్కొక్కరు 4 నెలలు 5 నెలలు నేర్చుకుంటున్నారు దీని గురించి. కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ ఉద్యోగం రాయడానికి వస్తారు. అది సంగతి. మనం ఏదో 2 నెలలు 2 వారాలు నేర్చుకుని వెళ్తే ఎగ్జామ్ వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అవని చెప్తారు. ఇప్పుడే ఎలా చెప్తారు, అమ్మ ఇచ్చేస్తాం అమ్మ ఈ తేదీకి అంటారా ఏంది? అబ్బా చేయనొప్పి వచ్చేస్తుంది గైస్. అసలు ఈ మధ్య మధ్యలో చాలా వీడియోలు తీశారు. ల్యాండ్ రోవర్ జాగ్వార్ షోరూమ్ ఒకటి, ఏదో పైపైన అక్కడ నది ఏం లేదు, కృష్ణా నది మొత్తం ఖాళీ, మొత్తం ఇసుకే, మొత్తం ఇసుక. వీడియో రికార్డ్ అవుతుందా? మొత్తం ఇసుకే, ఏం లేదు. నీళ్ళు ఎండకుందిగా బాగా, నీళ్ళన్నీ అయిపోయినాయి, ఏం లేదు. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు గైస్. వెళ్ళాము, 300 పెట్రోల్ కొట్టించా. పెట్రోల్ కొట్టించిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 100 కొట్టించా. అదేంటి లెక్క చెప్తా నీ కాకు. ఇక్కడి నుంచి బస్టాండ్కి 10, బస్టాండ్ నుంచి విజయవాడకి 80 అనుకో. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి 150. ఎందుకంటే విజయవాడకి చివర అసలు మొదట ఆటో వాడు ఆపాడు. ఆటో వాడిని అడిగితే ఈజీగా 150 నుంచి 200 అమ్మా అన్నాడు కదలడానికి. ఏం చేస్తాం, అందుకని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాక బండి అలాగో ఫ్రెండ్ తెచ్చాడుగా, ఇంకా వాడికి పెట్రోల్ కొట్టి చేయించుకొని చేస్తాను. అది బెస్ట్ అనిపించింది బండి అనేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్అవుట్కి వెళ్ళడానికి కూడా ప్రింట్అవుట్ దగ్గర జనాలు ఎక్కువ మంది ఉన్నారు. నేను అక్కడ దాకా వెళ్ళి నడుచుకొని వచ్చేసరికి టైం మొత్తం అయిపోయింది, ఎగ్జామ్ రాసేవాడిని కాదు. బండి తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. వాడు వెళ్ళి ఆ ఎండలో నేను కూర్చొని ఉన్నాడు. దాని తర్వాత ఆటో ఎవరు ఉంటే ఆటోలో కూర్చొని ఉన్నాడు. ఇంకా నీ ఎగ్జామ్ రాయగానే వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు ఇంకా పార్కింగ్లో కూర్చొని. ఫేస్ మొత్తం డల్ అయిపోయింది గైస్. మొత్తం డబ్బులు ఎంత అయిపోయింది, ఇంతే అయిపోయినాయి. 400 అయిపోయినాయి అంతే. వర్త్ అనిపించింది నాకైతే 400 అయిపోవడం. మళ్ళీ తిరిగి రావడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలిగా. అది గైస్ సంగతి. నేను కనుక నేను ఒక్కడిని వెళ్ళుంటే చాలా టైం వేస్ట్ అయ్యేది. అసలు ఎన్నింటికల్లా నేను చేరుకుంటాను లేదు తెలీదు, అలా జరిగేది. మీరేటప్పుడు కూడా బస్సులు ఎక్కువ కనిపించలేదు, మొత్తం మంచిగా ఉంది. ఏవో 2-3 బస్సులు బయలుదేరనుకుంటా, అవి కూడా ఎక్స్ప్రెస్లు. పల్లెవేలుగా అయితే ఇంకా నేను చేరేసరికి గంట అయిపోయింది. అది గైస్ సంగతి. తిన్నాక మళ్ళీ మాట్లాడతాం. బిర్యానీ ఆర్డర్ పెడతాం సండే అయినా కానీ. బై. నచ్చింది పైన షర్టు, కింద బ్లాక్ ప్యాంటు. సరే వెళ్ళినప్పుడు గర్ల్స్ 3 rows, బాయ్స్ 3 rows. అప్రాక్స్ నా చుట్టుపక్కలలోనే 1500 మెంబర్స్ ఉన్నారు అనమాట ఈజీగా. పేరెంట్స్ కానీ ఇంతమంది కానీ, పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ. వాచ్మెన్ బయట ఆపేశారు ఇప్పుడే. ఇంకా ఎలాగో ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా బాగానే రాసి వచ్చాం. బిర్యానీ ఆర్డర్ పెట్టాను, వచ్చింది. ప్రతిసారి ఏంటంటే గైస్ కలియా, పెరుగు చట్నీ, మళ్ళీ గోంగూర ఏంటంటే ఒక సెట్ వేస్తారు. నాకు 2 సెట్లు వేస్తే కానీ బాగుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి తిన్నామంటే ఎంత వేసుకోవచ్చు. ఇక్కడికి ఇంటికి ఏంటంటే ఒక సెట్ సరిపోవట్లేదు అనమాట. అది సంగతి. ఇంకాక ఇప్పుడు తెచ్చుకున్న బిర్యానీ ఈవినింగ్ కూడా. హై గైస్, ఇప్పుడే అంటే కొద్దిగా రిలేటివ్స్లో తాతయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఎగిసి వచ్చాను అనమాట. తాతయ్యకి షుగర్, బీపీ, మళ్ళీ హార్ట్ సర్జరీ చేశారు, అంటే బైపాస్ సర్జరీ అంట. నెక్స్ట్ వాళ్ళ వైఫ్కి కూడా అమ్మమ్మ అవుతారు.
షుగర్, బీపీ అండ్ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయన్నారంట. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయన్న దానికి బ్లడ్ టెస్ట్ చేసి ఇవన్నీ చేసి రెక్టిఫై చేసేసరికి 3 lakhs అయినాయంట. ఆయనకి కాలు ఎందుకో సంథింగ్ వాపు వచ్చిందంట. అంటే ఎవరో చనిపోయినప్పుడు, అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయినప్పుడు వెళ్ళారంట. వెళ్ళి అలా సమాధి దగ్గరికి వెళ్ళేసి జస్ట్ వచ్చారు, కాలుకి ఏదో సంథింగ్ గుచ్చుకున్నట్టు ఏదో అనిపించిందంట. అప్పటి నుంచి ఆ కాలు అంతే వాస్తుందన్నమాట. ఆ కాలుకి సంబంధించి ఆ కాలుకి సెలైన్ ఎక్కించారట. నాకు కూడా తెలియదు, అర్థం కదా ఎందుకు సెలైన్ ఎక్కించారో. ఆ కాలు ఇంకా వాపు అంతే ఉంది. ఆ కాలుకే దగ్గర దగ్గర ఇప్పుడు 1 lakh అయిందంట. అది సంగతి. వాళ్ళు ఏమంటున్నారంటే లైఫ్ మొత్తం కష్టపడి చేసింది మొత్తానికి ఇప్పుడు హెల్త్కే సరిపోతుంది అంటున్నారు. దాచిపెట్టుకున్న పింఛన్ అయినా ఏదైనా సంథింగ్, అంటే దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా అని ఇప్పుడు అర్థమైంది. ఇంకేముంది కదా, వాళ్ళ ఏజ్ అప్రాక్స్ ఎంత ఉంటుందమ్మా? 75 నుంచి 80 ఉంటుందా వాళ్ళిద్దరికి? ఇప్పుడు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అంటే ఏమైంది అని అంటే విషయం రికార్డ్ అవుతుందా? విషయం ఏమైంది అని అంటే ఇప్పుడు వాళ్ళు మొన్నటిదాకా ఏంటంటే హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు హాస్పిటల్లో ఉండి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర హాస్పిటల్, అక్కడ శ్రీ సాయి సత్య హాస్పిటల్ లేదు ఎక్కడంటే అదే అక్కడ ఎక్కడంటే చెప్తాను, ఋషి వ్యాలీ అపార్ట్మెంట్లో పక్కన ఉంది హాస్పిటల్. ఇటుపక్క ఎక్కడ బేకరీ లేదు, బెంగళూరు బేకరీ పక్కన హాస్పిటల్ ఉండిద్ది, సన్నగా ఉండిద్దిలే, కనిపించదు. ఆ హాస్పిటల్లో చేయించుకున్నారంట. ఆమెకి ఏమైందంటే ఆమెకి మామూలుగా అందరికి కిడ్నీలో రాళ్ళు పడ్డప్పుడు ఏంటంటే కరిగిచ్చేస్తారు, తీసేస్తారు. వీళ్ళకి ఏమైంది, లివర్ ఉండిద్ది, లివర్లో ఒక పార్ట్ ఉండిద్ది గాల్ బ్లాడర్ అని. ఆ గాల్ బ్లాడర్లో ఏంటంటే రాళ్ళు ఉన్నాయంట. అంటే అది బ్లడ్ క్లాట్ అవటం వల్ల ఏంటంటే ఆ రాళ్ళలాగా ఏర్పడినాయి అక్కడే. ఆ రాళ్ళలాగా ఏర్పడేసరికి ఆ రాళ్ళు తీయాలి. ఆ రాళ్ళు తీశారు. మనం 3 రోజులు ఇక్కడే ఉన్నారంట మన ఇంటి దగ్గరే. ఎన్నిసార్లు ట్రై చేశారంట మన ఇంటి దగ్గరికి వద్దామని. అదే ఇంకో వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత ట్రై చేశారంట రావడానికి, అవ్వలేదంట. ఎందుకంటే ఆయనకి కాలు వాపుంది, చెప్పులు పట్టట్లేదంట కాలుకి వేసుకుంటుంటే, ఒక కాలుకి ఎడం కాలుకి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరికి ఇప్పుడు వచ్చారు. వాళ్ళ కోడలు, కూతురు, కొడుకు అందరూ వెళ్ళిపోయారంట నిన్న. ఈరోజు ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, మనం వచ్చాం. నేను వెళ్ళేసి ఇంకా వెళ్ళేసి వచ్చా. పని మనిషిని పిలిచారు, కట్ చేయాలి ఇప్పుడు. అది ఎలా ఉంది గ్యాస్? డ్రెస్ బాగుందా? కింద టవల్ కట్టాను. ఈ టీషర్ట్ ఎప్పటి నుంచో ఉంది, వేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు వేసాను, ఏదో టీషర్ట్ వేయాలి కదా అని. మనం ఐస్ క్యూబ్స్ ఫిల్ చేసి పెట్టేసా, రేపు ఫేస్కి రాసుకోవాలన్నమాట. అది గ్యాస్ సంగతి. ఫేస్ వీడియో అదేం లేదు, నార్మల్. అంటే ఈరోజు 2 lessons, బిగ్గెస్ట్ లెసన్స్ నేర్చుకుంది ఏంటంటే బీ ఇన్ యువర్ లిమిట్స్. సెకండ్ పాయింట్, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది గైస్ సంగతి. హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మా తాతయ్య అమ్మమ్మని చూసాక అర్థమైంది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ కూడా చూసేవాళ్ళం. సౌండ్కి వెళ్ళిపోయింది, సౌండే ఎక్కువ వచ్చేది గైస్. అందుకని మైక్ కొనుక్కోవాలి ఉండే కొంది. కూర్చొని కొద్దిగా రేపు మండే కాలేజ్ వర్క్ ఉంది. కాలేజ్ వర్క్ సార్ రెజ్యూమే ప్రిపేర్ చేయమన్నారు అనమాట, ఒక హార్డ్ కాపీలో చూపించడానికి. ఇంకా అది ప్రిపేర్ చేసేస్తే ఒక పని అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.